మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భార్య యొక్క ఏ అంగాన్ని తాకటం వల్ల భర్త పేదవాడు అవుతాడు? భార్య తన భర్తను ఏ అంగం తాకకూడదు అని చెప్తుంది అనే విషయాలను ఈ వీడియోలో ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, పూర్వం ఒక దేశంలో కాశీ అనే రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు చాలా మంచివాడు, నీతిమంతుడు. తన ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేవాడు. అంతేకాదు తన రాజ్యంలోని ప్రజలు, మంత్రులు, సొంత వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా క్షమించడు. అందులోని పేదవారిని బాధపెట్టిన వారిని, అవమానపరిచిన వారిని, వారి గురించి చెడుగా మాట్లాడిన వారికి కఠినమైన శిక్షను వేస్తాడు. కాశీరాజుకు పెళ్ళయింది. ఆయన భార్య పేరు కరుణ. కానీ ఆమె పేరులో ఉన్న కరుణ ఆమెలో లేదు. తను తన సుఖం కోసం ఎంతమందికి అయినా సరే బాధ కలిగిస్తుంది. తను పుట్టడమే రాజవంశంలో పుట్టింది. కానీ రాజు చాలా మంచివాడు. కాశీరాజు భార్య కొంచెం మూర్ఖంగా ఉండేది. రాణి కరుణకు సేవ చేయడానికి చాలామంది దాసీలు ఉన్నారు. ఆమెకి ఎలాంటి కష్టం తెలిసేది కాదు. దుఃఖం అంటే ఏమిటో కూడా తెలియకుండా పెరిగింది. కరుణ చాలా అందంగా ఉండేది. రాజుగారు తనను చాలా ప్రేమించేవారు. రాణి కరుణ ఏదైనా అడగటం ఆలస్యం, రాజుగారు ఆ పనిని వెంటనే చేసేసేవారు. ఆ విధంగా రాజు ఆ రాణిని ప్రేమిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాణి నదిలో స్నానం చేయాలని నిర్ణయించుకుంది. అయితే అది చలికాలం. రాణి వరుణ నదిలో స్నానం చేయాలని అనుకుంది. ఇదే విషయాన్ని రాజుగారికి చెప్పింది. రాజుగారు రాణి మాటలు వినగానే, సరే, నేను ఆ ప్రాంతాన్ని ముందు తనిఖీ చేస్తాను, మీరు రేపు ఆ నది వద్దకు వెళ్ళి స్నానం చేయండి అని చెప్పాడు. రాజు మాటలు విన్న రాణి సరే అని చెప్పి సంతోషంగా తన గదిలోనికి వెళ్ళిపోయింది. కాశీరాజు తన సైనికులను పిలిచి ఇలా అంటాడు, చూడండి, రేపు రాణిగారు వరుణ నది వైపు వెళ్ళబోతూ ఉన్నారు. కాబట్టి మీరు తక్షణమే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను వేరే చోటుకు వెళ్ళమని చెప్పండి. అలాగే ఆ మార్గాన్ని చక్కగా శుభ్రం చేయించండి. ఆ నది చుట్టూ ప్రక్కల ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండేలాగా చూడండి అని రాజు సైనికులతో చెప్పగానే సైనికులు ఆ వరుణ నది ప్రాంతంలోనికి వెళ్ళారు. అప్పుడు కొందరు గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. సైనికులు ఆ ప్రజల దగ్గరకు వెళ్ళి, చూడండి, ఇది రాజుగారి ఆజ్ఞ, మీరు ఇప్పటికిప్పుడు ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళండి. రేపు రాణిగారు ఈ ప్రాంతానికి రాబోతూ ఉన్నారు. మీరందరూ కూడా రేపు ఒక్కరోజు ఇంకొక ప్రదేశంలో నివాసం ఉండండి అని చెప్తాడు. ప్రజలు రాజుగారిపై నమ్మకంతో, రాజుపై ఉన్న అభిమానంతో ఉన్న ఫలంగా వారు వారి గుడారాలను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సైనికులు ప్రజలంతా వెళ్ళిపోయాక అక్కడ ఉన్న చుట్టూ ప్రక్కల ప్రదేశాలను పరిశీలించడం మొదలుపెట్టారు. వరుణ నదికి వెళ్ళి దారిలో అడ్డంగా ఉన్న చెట్లను, కొమ్మలను కొట్టేసి మార్గాన్ని శుభ్రపరిచారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే, సూర్యుడు ఉదయించకముందే రాణి తన దాసీలతో ఆ నది వద్దకు వచ్చింది. ఆ నది చుట్టూ ఉన్న వాతావరణం రాణికి బాగా నచ్చింది. పక్షుల కిలకిల రాగాలు రాణికి ఆనందాన్ని కలిగించాయి. ఇక ఆ రాణి పరిచారికురాళ్ళు నదిలోకి దిగి స్నానం చేయటం ప్రారంభించారు. సూర్యుడు ఉదయించాడు. అయితే అది చలికాలం కావటంతో మంచు విపరీతంగా పడుతుంది. రాణి చాలాసేపు నదిలో స్నానం చేయటం వల్ల ఆవిడకు జలుబు చేసింది. ఇక రాణికి అర్థమయ్యింది తన ఆరోగ్యం క్షీణించబోతుంది అని. రాణి కరుణ చిన్న దెబ్బ తగిలినా అల్లాడిపోతుంది. కొంచెం ఆరోగ్యం క్షీణించినా తను చనిపోతుంది అని భయపడిపోతూ అందరినీ భయపెట్టేస్తూ ఉంటుంది. అయితే మంచులో నదీ స్నానం చేయటం వల్ల రాణికి బాగా తల పట్టేసింది, జలుబు చేసింది, బాగా చలి కూడా వేయటం మొదలుపెట్టింది. అప్పుడు రాణి తన సేవకురాళ్లతో ఇలా అంటుంది, నాకు చాలా చలి వేస్తుంది, నా ఆరోగ్యం పాడైపోయేలాగా ఉంది, వెంటనే చలి వంటలు వేయండి అని అంటుంది. ఆ మాటలు వినగానే సేవకురాళ్ళు నది చుట్టూ చూసి నదికి దగ్గరలో ఉన్న అడవిలోనికి వెళ్ళాలని అనుకుంటారు. కొందరు సేవకురాళ్ళు అడవి వైపు వెళ్ళటం మొదలుపెట్టారు. అది చూసి రాణి వారిని ఆపింది. మీరు అంత దూరం ఎందుకు వెళ్తున్నారు? ఇదిగో ఇటు చూడండి, ఇక్కడ గుడిసెలు ఉన్నాయి, వీటిల్లో ఒక గుడిసెను కాల్చండి, నాకు వేడి కావాలి అంటుంది. ఆ మాటలు విన్న సేవకురాళ్ళందరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అందులో ఒక సేవకురాలు ధైర్యం చేసి రాణితో ఇలా చెప్తుంది,
రాణి, ఇవి పేదవారి గుడిసెలు. ఇప్పుడు మనం వీటిని కాలిస్తే ఇక్కడ నివసించే వారు చాలా బాధపడుతూ ఉంటారు అని చెప్పగానే రాణికి కోపం వచ్చేస్తుంది. నేను ఇక్కడ చావు బ్రతుకుల మధ్య ఉంటే నువ్వు పేదవారి గుడిసెల గురించి మాట్లాడుతావా? అయినా ఆ గుడిసెలలో ఏముంది? ఆ గుడిసెలలో మనుషులే లేరు కదా, మరి ఎందుకని నువ్వు ఇంతలాగా ఆలోచిస్తూ ఉన్నావు అని రాణి ఆ సేవకురాలతో గంభీరంగా అంటుంది. రాణి ఆ సేవకురాలతో ఇలా చెప్తుంది, చూడు, నేనేమీ గుడిసెలు అన్నీ కాల్చమని చెప్పలేదు, ఒక గుడిసెను కాల్చమని చెప్తున్నాను. దీనికి నువ్వు ఏమీ ఆందోళన చెందనవసరం లేదు. వెళ్ళు, ఆ గుడిసెను తగులబెట్టు అని రాణి సేవకురాలితో చెప్తుంది. కానీ సేవకురాలు చేసేది ఏమీ లేక బాధపడుతూ ఆ గుడిసెను కాలుస్తారు. కానీ గాలి రావటం వల్ల ఆ గుడిసె నుండి కొన్ని నిప్పు రవ్వలు పైకి లేచి పక్కనున్న గుడిసెలు కూడా తగలబడిపోతూ ఉంటాయి. నది చుట్టూ మంటలు అంటుకున్నాయి. ఆ గుడిసెలు కాలిపోవటం చూసి సేవకురాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. కానీ రాణి కరుణ మాత్రం ఆ వేడికి ఆనందంగా ఉంది. రాణి కరుణ వారి గుడిసెలు కాలిపోయినందుకు కనీసం కొంచెం కూడా జాలిపడలేదు. పైశాచిక ఆనందాన్ని కలిగి ఉంది ఆ రాణి. ఇక కొంచెం సమయమైన తర్వాత రాణి సేవకురాలతో, పదండి, ఇక వెళ్ళిపోదాము, లేదంటే పూజకు ఆలస్యం అవుతుంది అని చెప్తుంది. ఆ మాటలు విని సేవకురాళ్ళు ఏమీ అనరు, మౌనంగా ఉంటారు. అక్కడ ఉన్న వారి వస్త్రాలు, రాణి వస్త్రాలు తీసుకొని కోట వైపు వెళ్తూ ఉంటారు. ఇది ఏమీ తెలియని రాజు రాణితో పూజ చేసి రాజ్య పనుల కోసం రాజసభలలో కూర్చుంటారు. ఇక మరుసటి రోజు వరుణ నది వద్దకు ఆ పేదవాళ్ళు వస్తారు. వారి గుడిసెలు తగులబడి ఉండటం చూసి రోదిస్తారు, గుండెలు బాదుకొని ఏడుస్తారు. వారిలో కొందరు ధైర్యం తెచ్చుకొని ఇలా అంటారు, మన గుడిసెలను కాల్చి మనకు ఇంతటి అన్యాయం చేశారు. ఈ విషయం రాజుగారికి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో మనం తెలుసుకోవాలి. మాతో పాటు ఎవరైనా రాజుగారిని కలవడానికి రావాలని అనుకుంటే రావచ్చు అని ప్రజలందరూ కూడా మాట్లాడుకుని రాజుగారిని కలవడానికి వెళ్తారు. రాజుగారు ఆ పేదవారిని చూడగానే రాజుగారికి అర్థమయ్యింది, వారికి ఏదో పెద్ద కష్టం వచ్చింది అని. రాజు వెంటనే ఆ పేద ప్రజలతో ఇలా అంటారు, ఏమైంది, మీరంతా ఎందుకు ఇలా ఉన్నారు? ఏదైనా సమస్య వచ్చిందా అని అడగగానే ఆ పేద ప్రజలలో ఒక వ్యక్తి ఇలా అంటాడు, రాజా, మా సమస్య గురించి తెలిసి ఈ ప్రశ్న అడుగుతున్నారా లేదా తెలియక అడుగుతున్నారా అని ఆ వ్యక్తి అనగానే రాజు ఆశ్చర్యపోయి అసలు ఏం జరిగిందో చెప్పండి అంటారు. అప్పుడు ప్రజలందరూ కూడా తమ గుడిసెలు తగలబడిపోయాయి అని, వారు నివసించే ప్రదేశం నాశనమయ్యింది అని బోరున ఏడుస్తూ చెప్తూ ఉంటారు. అది విని రాజు తల దించుకుంటాడు. పేద ప్రజలు అది చూసి, రాజా, ఇది మీకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో మాకు తెలియదు, కానీ మీరు బాధపడితే మాత్రం మేము చూడలేము, ఇది మా తలరాత అనుకుంటాము అని ప్రజలు అంటారు. అది విని రాజు, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాలి, ఇదే రాజ్యనీతి అని చెప్తాడు. ప్రజలు రాజసభలో ఉండగానే రాజు కోపంతో రాణి దగ్గరకు వెళ్తాడు. ప్రజలు ఏం జరుగుతుందో అని భయంగా అక్కడే ఉంటారు. రాణిని కలవడానికి వెళ్తూ ఉండగా రాజుగారికి రాణి సేవకురాళ్ళు కనిపిస్తారు. వారిని పిలిచి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటారు. ఆ సేవకురాళ్ళు రాజుతో ఇలా అంటారు, రాజా, మేము ఎంత చెప్పినా రాణి మా మాట వినలేదు, మేము ఏమీ చేయలేకపోయాము అంటారు. అది విని రాజు ఇలా అంటాడు, మరి ఇదంతా నిన్న జరిగింది కదా, మీరు మరి నాకు ఎందుకని చెప్పలేదు అని అంటాడు. ఆ మాటలు విని ఒక సేవకురాలు ఇలా అంటుంది, రాజా, రాణి కరుణ అంటే మీకు చాలా ఇష్టం, ఆవిడ ఇలా చేసింది అని చెప్తే మీరు ఆవిడను తిడతారు. ఈ విషయం మా వల్ల మీకు తెలిస్తే రాణి మమ్మల్ని క్షమిస్తుందా చెప్పండి అంటుంది. ఇది విని రాజుకు మరింత కోపం వస్తుంది. ఇక సేవకురాళ్లకు అక్కడే ఉండమని చెప్పి రాణి ఉన్న గదిలోనికి వెళ్తాడు. రాణి అక్కడ సింగారించుకుంటూ ఉంటుంది. అది చూసిన రాజుకు పట్టరానంత కోపం వచ్చింది. రాణి, కరుణ, మీరు చేసిన పని ఏమిటి అని రాజు గట్టిగా అరిచాడు. అది విని రాణి భయపడి, రాజా, నేనేమి చేశాను, ఎందుకని మీరు నాపై ఇంత కోపంగా ఉన్నారు అని అడుగుతుంది. నిజంగానే మీరు ఏ తప్పు చేయలేదా అని రాజు మళ్ళీ అడుగుతాడు. రాణి, నేను రాణిని, రాణి ఎక్కడైనా తప్పు చేస్తుందా చెప్పండి అంటుంది. ఆ మాటలు విన్న రాజు, అయితే నువ్వు ఆ పేదవారి గుడిసెలను ఎందుకని కాల్చావు అని అడుగుతాడు. అప్పుడు రాణి, ఓస్ అంతేనా,
అవి కేవలం పేదవారి గుడిసెలు. ఒకరోజు పడుతుంది కొత్త గుడిసె వేసుకోవడానికి. దానికి ఇంతలాగా కోపం చూపించాలా చెప్పండి అంటుంది. ఏంటి, కేవలం గుడిసెలా? అసలు నీకు గుడిసెల విలువ ఏమిటో తెలుసా? ఆ గుడిసెలు పేదవారికి ఇల్లులు. నీ ఇల్లు తగలబడితే నీకు ఎంత కోపం వస్తుందో వారి ఇల్లు తగలబెడితే వారికి అంతే కోపం వస్తుంది. నువ్వు ఏం అనుకుంటున్నావు? పేదవారికి కోపం వస్తే ఏమవుతుంది, కష్టం వస్తే ఏమవుతుంది అని అనుకుంటున్నావా? నీకు తెలియదా నా రాజ్యంలోని ప్రజలకు కష్టం వస్తే నేను సహించను అని, అయిన వారిని కూడా క్షమించను అని నీకు తెలియదా అని రాజు అంటాడు. దానికి రాణి, మీరు ఆ పేదవారి కోసం నాపై కోపం చూపిస్తూ ఉన్నారా? ఇదేనా మీకు నాపై ఉన్న ప్రేమ? నాకంటే ఆ పేదవారే ఎక్కువ మీకు అంటుంది. రాజు ఎన్ని మాటలు అన్నా తను చేసింది తప్పు అని రాణి మాత్రం ఒప్పుకోవటం లేదు. ఇక రాజు కోపంతో గట్టిగా సేవకురాళ్లను పిలిచి రాణి వేసుకున్న నగలు తీసేసి ఆవిడకు సాధారణ వస్త్రధారణ చేసి రాజ్యసభకు తీసుకురమ్మని చెప్తాడు. రాణి ఏమీ మాట్లాడకుండా సేవకురాళ్లతో నగలు తీయించుకుంటుంది. రాజ్యసభకు వచ్చింది. అక్కడ ఉన్న పేద ప్రజలను, వారి పరిస్థితిని చూసింది. ఆయన రాణికి జాలి కలగలేదు. రాజా, నేనేమీ తప్పు చేయలేదు. నేను వీరి గుడిసెలను కాల్చాను, అంతే కదా. ఎవరికీ ప్రాణ నష్టం కూడా జరగలేదు కదా అంటుంది రాణి. ఆ మాటలు విన్న రాజు, నువ్వు ఇప్పటికీ నీ తప్పును అంగీకరించటం లేదు, క్షమాపణ అడగటం లేదు. సరే, నీకు నేను ఒక అవకాశం ఇస్తూ ఉన్నాను. ఇక నుండి 1 సంవత్సరం వరకు నువ్వు భిక్షాటన చేయాలి. భిక్షలో నీకు లభించేదే నువ్వు తినాలి. సంవత్సరం పూర్తయ్యేలోపు ఈ పేదవారికి నువ్వు గుడిసెలు కట్టి ఇవ్వాలి. అలా చేయకపోతే నిన్ను ఈ రాజ్యం నుండి, నా జీవితం నుండి వెలివేస్తాను అంటాడు. అప్పుడు రాణి, నేను చేసిన ఇంత చిన్న పనికి నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తారా అంటుంది. అప్పుడు రాజు, నువ్వు ఒక వనాన్ని తగులబెట్టావు. చాలా చెట్లు, పిచ్చుకల గూళ్ళు కూడా అందులో తగలబడ్డాయి. ఇంతమంది పేద ప్రజల ఇళ్లను నువ్వు తగలబెట్టావు. కాబట్టి నీకు ఇదే శిక్ష. నీ స్థానంలో ఇంకొకరు ఉంటే మరణశిక్ష వేసేవాడిని. రాణివి, అందులో ఆడదానివి. నీలో జాలిగుణం లేకపోవటం నీ మూర్ఖత్వం. ఈ సంవత్సరం పాటు నీవు భిక్షాటన చేయాలి. ఈవిడకు ఎవరైనా సహాయం చేస్తే వారికి కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పి సైనికులను పిలిచి రాణిని బయటకు పంపించమని చెప్తారు. రాజుగారి కోపం వల్ల కోటంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రజలు కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మంత్రులు కూడా సభ నుండి వెళ్ళిపోయారు. రాణి భిక్షాటన చేయటం ప్రారంభించింది. రాణి స్థితి తెలుసుకున్న రాణి తల్లిదండ్రులు రాజును కలుసుకున్నారు. రాజు వారితో ఇలా అంటారు, చూడండి, నేను ఇప్పుడు ఇలా చేసి ఉండకపోతే తనకు ఇంకెప్పటికీ కష్టం అంటే ఏమిటో తెలియదు. కాబట్టి మీరు భయపడకండి. మీ కూతురు గురించి నాకు బాగా తెలుసు. నేను తనపై పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయదు. మీరు ధైర్యంగా మీ రాజ్యానికి చేరుకోండి అని చెప్తాడు. సంవత్సరం అయిపోయింది. రాజు రాణికి చెప్పినట్లుగా రాణి పేదవారందరికీ కూడా గుడిసెలు కట్టించింది. వారితో ఆనందంగా సమయం గడిపింది. వారిలో ఒకదానిలా కలిసిపోయింది. పేద ప్రజలు రాణిని తీసుకొని రాజసభకు వచ్చారు. రాణి రాజుతో ఇలా అంటుంది, రాజా, నేను ఈ సంవత్సరమంతా చాలా కష్టపడ్డాను. వానకు తడిచాను, ఎండకు ఎండాను. సమయానికి తిండి దొరకకపోవటం వల్ల నాకు భోజనం విలువ కూడా తెలిసింది. నా తప్పు నాకు అర్థమయ్యింది. దయచేసి నన్ను క్షమించండి అంటుంది. పేద ప్రజలకు కూడా క్షమాపణ చెప్తుంది. ఇక రాజు దగ్గరకు వెళ్లాల్సిన తొందరలో రాణి కింద పడిపోతుంది. తన కాళ్లకు గాయమవుతుంది. అది చూసి రాజు సింహాసనంపై నుండి లేచి పరుగు పరుగున రాణి వద్దకు వచ్చాడు. రాణి కాళ్ళు పట్టుకోబోతూ ఉండగా రాణి పక్కకు జరిగింది. బోరున ఏడ్చింది. నన్ను క్షమించండి అని ప్రాధేయపడింది. రాజు రాణితో, నేను నిన్ను క్షమించాను, కానీ నువ్వు ఇప్పుడు నీ కాళ్లకు అయిన గాయాన్ని చూపించు అని అడుగుతాడు. అప్పుడు రాణి ఇలా అంటుంది, రాజా, మీరు నా భర్త. ఏ భార్య తన భర్తను కాళ్ళు తాకనివ్వదు. మీరు నా కాళ్ళు పట్టుకుంటే మీకు దరిద్రం పడుతుంది, పేదరికాన్ని అనుభవిస్తారు. మన రాజ్యం మీ పాలన వల్ల సిరి సంపదలతో తులతూగుతూ ఉంది. మీరు నా కాళ్ళు పట్టుకుంటే ఈ రాజ్యమంతా కూడా నాశనమవుతుంది. అందులోనూ రాజా, నేను స్పృహలోనే ఉన్నాను. నేను మిమ్మల్ని ఎప్పటికీ నా కాళ్ళు పట్టుకొనివ్వను అంటుంది.
ఈ మాటలు విన్న రాజు రాణిని తన చేతులతో ఎత్తి కోటలోనికి తీసుకుని వెళ్తాడు. రాజు రాణిని కలవటంతో ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, పేదవారిని ఎప్పటికీ అవమానించకూడదు. భర్త భార్య చేసిన తప్పులకు వెనుక వేసుకొని రాకూడదు. భార్యకు అర్థమయ్యేలాగా చెప్పాలి. ఈ కథలో రాణి చాలా పెద్ద తప్పు చేసింది, కానీ రాజుగారు ఆమెపై చెయ్యి చేసుకోలేదు. తన కోపాన్ని అదుపులో ఉంచుకున్నారు. అలాగే భార్యలు కూడా భర్త వద్ద కొన్ని విషయాలకు మొండిగా వ్యవహరించకూడదు. ఇంకా భర్తలు పొరపాటున కూడా మీ భార్యల కాళ్లను పట్టుకోకండి. మీ భార్యల కాళ్ళు పట్టుకోవటం వల్ల మీరు పేదరికాన్ని అనుభవిస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.